నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్న కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చేస్తాం అనమాట. సో మీ బర్త్ డీటెయిల్స్ కరెక్టా? ఎక్కడి నుంచి వచ్చాయి? క- నేను కరెక్టే సార్. నేను ఇంట్లో పుట్టాను. మా పేరెంట్స్ కరెక్ట్ గానే రాశారు. ఓకే, సరే అండి. అయితే మీది ఏం లగ్నం? తులా లగ్నం అండి. ఇక్కడ తులా లగ్నానికి గురు నక్షత్రం. తులా లగ్నం స్టార్టింగ్ డిగ్రీస్లో వచ్చింది కదా? అవును సార్. అయితే కన్య లగ్నం తీసుకుందామా? లేదు సార్, తులానే తీసుకోండి. ఎందుకని? ఎందుకనంటే నేను మీ క్లాసెస్ కొన్ని విన్నాను సార్. మరి నేను అంత డెప్త్ గా ఏమీ వెళ్ళలేదు. బట్ నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఆ లగ్నాన్ని బట్టి మిగతా రాసుల్ని మిగతా గ్రహాలని చూశాను. కొంచెం మ్యాచ్ అవుతున్నాయి అని నాకు అనిపించింది సార్. అంటే నేను అంత డెప్త్ గా వెళ్ళలేదు. నాకు అనిపించిన వరకు చెప్పాను. అంటే నేను కొంచెం నేర్చుకున్నాను. మీరు ఏమన్నా టైం మాడిఫై చేశారా? అయితే లేదు సార్, నేను ఎగ్జాక్ట్ టైం వేసాను. మీ పేరెంట్స్ ఏది ఇచ్చారో అదే వాడారు? అదే వాడాను సార్. ఓకే, 11/7/2000 సంవత్సరం. ఎస్ సార్, 11 జూన్ 2000, జూలై 2000. ఓకే ఓకే. సో మరి మరి మీ పేరెంట్స్ కరెక్ట్గానే రాసిందని ఎట్లా తెలుస్తుంది మనకి? వాళ్ళని అడిగితే కరెక్టే అని చెప్పారు సార్. ఇంకా వాళ్ళని నమ్మాను నేను. ఇప్పుడు క్లాక్ డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా కవర్ చేస్తారు? ప్రకాశమా, మార్కాపూర్? అంటే ఎగ్జాక్ట్ గా అంటే సార్ ఎర్రగొండపాలెం సార్. ఓకే, మార్కాపూర్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? 37 కిలోమీటర్స్ సార్. ఓకే, ప్రస్తుతానికి అది తీసుకున్నాలే. సరే, ఓకే. కన్యా లగ్నం తీసుకుంటున్నా నేను. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ నాది వచ్చేసి నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను సార్. ఏం కంప్లీట్ చేశారు? ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే, ఎంసీఏ కంప్లీట్ చేశారు. 2023లో ఎంసీఏ పీజీ కంప్లీట్ చేశారు, రైట్? ఎస్ సార్. 2020 నేను 2023లో పాస్డ్ అవుట్ సార్. ఓకే ఓకే, రైట్ రైట్. ఇప్పుడు వచ్చేసి నేను జాబ్ పరంగా సెట్ చేస్తున్నాను సార్. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. ఇంటర్నెట్ కి దూరంగా ఉన్నట్టున్నారు మీరు మొబైల్ డేటాలు ఉంటే వైఫై నుంచి మొబైల్ డేటాకి షిఫ్ట్ కారా? ఓకే సార్. హలో సార్, ఇప్పుడు సార్? యా ఇంటర్నెట్ డేటా చేంజ్ చేశారా? చేంజ్ చేశాను సార్. చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయట్లేదా? వెతుకుతున్నారా జాబ్ కోసం? ప్రస్తుతానికి 2 years నుంచి జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను సార్. ఇందుకు 2 years నుంచి ఏ జాబ్ రాలేదా? లేదు సార్, చాలా సెర్చ్ చేశాను. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళాను, వాకిన్స్కి వెళ్ళాను, చాలా ట్రై చేశాను సార్. 2 years ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ నాకు అన్ని రిజెక్షన్స్ సార్. ఒక్క ఆపర్చునిటీ కూడా రాలేదు. కానీ చాలా ట్రై చేశాను సార్. అన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాయి సార్. ఓకే, 11 జూలై 2000 సంవత్సరం 12:27 తీసుకున్నా నేను. మధ్యాహ్నం పూట. మధ్యాహ్నమా అర్ధరాత్రి? మధ్యాహ్నమే సార్. 12:35 యాక్చువల్ గా పేరెంట్స్ చెప్పింది. అదే 12:35 అయితే తీసుకున్నాను. కరెక్టే. సరే, అయితే జాబ్ పరంగా కొంచెం ఎప్పుడు వస్తుంది జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ సార్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హెల్త్ అస్సలు నాకు బాగుండదు సార్. ఏం ప్రాబ్లం ఉంది హెల్త్ అంటే సార్, ఇప్పుడు నాకు వచ్చేసి హెడ్ ఏక్ అలా వస్తుంటది సార్. అలా వస్తూ కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నాను. ఎప్పటి నుంచి అంటే ఒక 8 years నుంచి సార్. సరే, 8 years నుంచి కొంచెం బాగా హెల్త్ పరంగా చాలా లాస్ లో ఉన్నాను. 2023 అయితే మరీ చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి. చాలా ఇబ్బంది పడ్డాను హెల్త్ లో 2023లో.
ఉమ్. 2024 వచ్చేసి కొంచెం పికప్ అయ్యాను, మరీ అంత కాకపోయినా కొంచెం పికప్ అయ్యాను. 2025లో బాగా పికప్ అయ్యాను సార్. అయితే టోటల్ గా అయితే రికవర్ అవ్వలేదు. ఏం ప్రాబ్లం వస్తుంది? హెడేక్ వస్తుంది. హెడ్ ఏకే సార్, నాకు హెడ్ ఏక్, మళ్ళీ స్టొమక్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి వస్తున్నాయి సార్. డాక్టర్ ఏమన్నారు? మెయిన్గా డాక్టర్స్ అయితే నార్మలే సార్, వాళ్ళు నార్మల్ మెడికేషన్స్ ఇస్తున్నారు కానీ దానివల్ల యూజ్ ఏం లేదు. ఇంకేందనేది డయాగ్నైజ్ అవుతలేదా? అంతే సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి 2025లో పర్వాలేదు సార్, అంటే మరీ సరే, ఇంతకు నేను ముందు కాకపోయినా ఇప్పుడు. కొన్ని ఈవెంట్స్ మ్యాప్ చేద్దాము. అనుకున్నట్టుంటే ఓకే సార్, చెప్తాను, ఓకే సార్, లేదంటే టాటా బై బై చెప్తా. ఓకే సార్. ఓకే. మీకు ఏమైందనంటే, మీరు చెప్పిందే పోస్ట్ అనాలిసిస్ చేశాను అనుకోండి, నాకు చాలాసేపు అర్థం కాలేదు మీరు చెప్పేదానికి ఇక్కడ ఉన్న గ్రహస్థితికి. తర్వాత కనిపించింది కుజ, రవి అందరూ కలిసి, రాహు అందరూ గురు నక్షత్రంలో ఉన్నారనమాట. ఇట్లా ఇట్లా ఉండకూడదు కదా. అష్టమాధిపతి రవి, ఆరోగ్యానికి కారకుడు, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. దాని తర్వాత బుధుడు వక్రిచ్చాడు అనమాట. వక్రిచ్చి అట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట, లగ్నాధిపతి దశమంలో ఉండి. ఇవన్నీ కూడా బ్యాడ్ హెల్త్ కాంబినేషన్స్ అనమాట, హెల్త్ నాట్ గుడ్ కాంబినేషన్స్. తర్వాత ముందుకు వెళ్దాం. కొన్ని ఈవెంట్స్ చూద్దాం. ఓకే సార్. మీకు 10th house 27 degrees ఉన్నది, పర్ఫెక్ట్ చంద్రుడితో ట్రైన్ అయింది. చిన్నప్పుడంతా అక్కడ ఏమీ పెద్ద కాంబినేషన్ ఏమీ ప్రాబ్లం లేదు. తర్వాత 2000 దగ్గర చూస్తే మీకు శుక్రభుక్తి జరుగుతుంది. శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు, శని 9వ ఇంట్లో ఉన్నాడు. శుక్ర నక్షత్రంలో ఏ గ్రహం లేదనమాట. అంటే ఎట్లా ఉంది? జనరల్గా గుడ్ ఉంది. అక్కడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ సిచ్యువేషను యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్ అనమాట. 2000, 2001, 2002 ఇవన్నీ బాగానే వెళ్ళాయి అనమాట. మనం పెద్ద ఇబ్బందికరంగా చెప్పేదానికి ఏమీ లేదు. కానీ బుధుడు వక్రత్వం వల్ల ఈ మిథునంలో ఇక్కడ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదా. సో మీకు బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా మోషన్స్ కానీ, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ లాంటివే చిన్నప్పుడు పనిచేస్తాయి. మహా అంటే రవిభుక్తి 2002 ఆ టైంలో ఉంది. అట్లా 2 years అప్పుడు ఆ రవికుజుల వల్ల కింద పడ్డం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా? లేదా ఆల్ గుడ్ అంటారా? ఆల్ గుడ్ సార్. ఓకే, అయితే మనం చెప్పినట్టు పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే పనిచేస్తూ ఉంది, ఏమీ ప్రాబ్లం కాలేదు. ఎందుకంటే 10th house ట్రైన్ ఇచ్చింది కాబట్టి. అప్పుడు ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ బిజినెస్ సార్. ఏం బిజినెస్? నార్మల్ కిరాణా షాప్ సార్. కిరాణా షాప్. ఓకే, రైట్. సో మళ్ళీ ఆస్పెక్ట్ వస్తుంది ప్రాబ్లం, అప్పుడు చెప్తా. అప్పటిదాకా వెళ్తుంది అనమాట. మీకు చంద్రుడు 28 degrees ఉండడం అనేది అదృష్టం అనమాట. బుధుడు వెనక్కి వెళ్తున్నాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వస్తుంది, చెప్తాను. మీకు అక్కడ వరకు బాగానే ఉందని అర్థం. ఓకే, ఇదిగో 2007, 2008లో 2007 ఏంటిది? సన్ కూడా మార్స్ సన్ మీద నుంచి వెళ్ళాడు అనమాట. కరెక్ట్గా 2005 నుంచి 5 నుంచి 8 మధ్యలో ఫ్యామిలీ హెల్త్, బిజినెస్, మీ హెల్త్, వీటిలో ఛాలెంజెస్ చెప్తా. 5 నుంచి 8 మధ్యలో మీకు ఏమైనా కనిపించాయా? ఏం కనిపించలేదా? 2005 నుంచి 2008 వరకు సార్. 2005 నుంచి 8 మధ్యలో మీకు ఫ్యామిలీలో కానీ, మీకు కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఏమన్నా ఇబ్బందులు కనిపించాయా? ఏం కనిపించలేదు 5 నుంచి 9 మధ్యలో. ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అయ్యాం సార్, హెల్త్ పరంగా ఏం లేదు. ఇంప్రూవ్ అయ్యారు అంటే ఆపోజిట్ చెప్పారు మీరు. సో నేను ఫెయిల్ అయ్యాను. మళ్ళీ చూద్దాం. అప్పుడు అంటే ఎస్పెషల్లీ 6 నుంచి 9 మధ్యలో ఏమీ లేదు కదా. సో మళ్ళీ వస్తే చూద్దాం. 8 వరకు కూడా 10th house కంజంక్షన్ వీనస్ జరిగింది, అక్కడ వరకు ఓకే. తర్వాత 7 తర్వాత అయితే 7 నుంచి 9 మధ్యలో ఈ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మరి చెప్పాలన్నమాట. సో చూద్దాం. టెన్త్ హౌస్ ఎక్స్టైల్ జూపిటర్ అవన్నీ కాపాడుతున్నాడు. సరే, మళ్ళీ మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తాను. 13, 14లో ఇంప్రూవ్మెంట్ ప్రిడిక్ట్ చేయాలి. మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కనిపించిందా? లేదా? లేదు సార్, ఆపోజిట్ అయింది. మళ్ళా ఏమైంది? ఇంప్రూవ్మెంట్ కాలేదంటే ఏమైంది? న్యూట్రల్ ఉందా, నెగిటివ్ పోయిందా? నెగిటివ్ అయితే ఏం లేదు సార్, న్యూట్రల్ ఉందనంటే ఓకే, దానికి ఏమి మనం ఫెయిల్యూర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్షనల్గా పోతుంది కదా. సో 10th house ఎక్స్టైల్ జూపిటర్ అంటే వర్క్, ఎడ్యుకేషన్ అన్ని కూడా పాజిటివ్గానే ఉంటాయి. పాజిటివ్గా అంటే పాజిటివ్గానే ఉన్నాయి కదా, నెగిటివ్ లేవు కదా. సో ఓకే, నెగిటివ్ లేదు సార్. నెగిటివ్ లేకపోతే ఓకే, తర్వాత చూద్దాం. 16, 17 ఇవేమీ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ లేవు, ఇవన్నీ కూడా ఓకే.
అలా వెళ్తా ఉంది. ఇదిగో చూడండి 17-18లో ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్కి అపోజిషన్ ఇచ్చాడు. మరి అదన్నా మీ మీద పనిచేసిందో లేదు చూద్దాం. 17-18లో 17-18 అంటే సన్భుక్తి జరుగుతుంది. ఇదిగో శనిలో రవి జరుగుతున్నాడు. శని ఆల్రెడీ రవి నక్షత్రంలో ఉన్నాడు కదా. సో 2017 జూలై 18 జూలై చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మిగిలిన ఎలా ఉన్నాయి ఏమన్నా గుర్తుందా? 17-18 అయితే నాకు హెల్త్ పరంగా ఫస్ట్ అప్పుడే సార్ దెబ్బ పడింది. వచ్చింది, పని చేసింది, బయటకు వచ్చింది. అర్థమైందా? ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్లో జరిగినాయి కనబడవు. ఇప్పుడు ఏం పని చేసింది, ఏమైంది? హెల్త్ పరంగా అయితే 17-18లో బాగా అంటే అదే సార్ హెడ్ ఎక్ పరంగా హెడ్ ఎక్కితే బయటపడ్డది. అప్పుడే ఉమ్. చదువు నార్మలా అప్పుడు? ఆ ఇయర్ డౌన్ అయిందా? లేదు సార్, అప్పటి నుంచి అప్ అయింది సార్ చదువు బాగా. అప్పుడు దాకా 16 వరకు ఒక లెవెల్లో ఉంది. 16 తర్వాత 17-18 అప్పుడు కొంచెం పీక్ లెవెల్కి వెళ్ళిపోయాయి సార్. ఓకే సరే. అంటే ఇక్కడ ఒక 36 మార్క్స్ వచ్చాయి అనుకోండి పాస్ మార్క్స్, అక్కడ వచ్చేసి 90 మార్క్స్ వస్తాయి సార్. ఓకే సరే సరే సరే. చూద్దాం. 20-21 చూడండి. 21-22లో ఒక ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తున్నాం. 21-22లో మీకు చదువు పరంగా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్, ఆపర్చునిటీ ప్రోగ్రెస్ ఇది చెప్పాలన్నమాట. ఏమైనా కనిపించాయా? 21లో అయితే నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్కి మంచి పేరు వచ్చింది సార్. ఇన్ఫాక్ట్ పేపర్లో కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ గురించి, పలానా అబ్బాయి చేశాడు అన్నట్టు. ఏం ప్రాజెక్ట్ చేశారు? నేను నార్మల్గా జావా మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను కాలేజ్లో డిగ్రీ చదివేటప్పుడు. అప్పుడే 21లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చేశాను. ఏం ప్రాజెక్ట్, దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ అది? అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేశాను సార్. అది వచ్చేసి ఒక స్టాండ్ లోన్ అప్లికేషన్. వాటికి అది కాలేజ్కి అంతా హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పేసి నేను చేశాను. ఓకే. అది కాలేజ్ గుర్తించి వాళ్ళు కొంచెం నన్ను కొంచెం ఇట్లాగా డీటెయిల్స్ Appreciate అన్ని చేశారు. కొంచెం అప్రిషియేట్ చేశారు అలా. ఓకే, అది బాగానే ఉంది. మరి బాగానే ఉంటే యాక్చువల్గా జాబ్ ఆపర్చునిటీ, ప్లేస్మెంట్ ఇట్లాంటివి కూడా రావాలి మరి. సరే, తర్వాత నెక్స్ట్ ఈ ఆస్పెక్ట్ అయిపోయినాక బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం లేదు యాక్చువల్గా. బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం లేదని అంటే మీకు సాట్రాన్ కూడా ఇదిగో 24 అయితే మళ్ళీ సరిగ్గా లేదు. ఆపర్చునిటీ వైజ్గా ప్రోగ్రెసివ్ మూన్ సరిగ్గా పోవట్లేదు. 24-25 సరిగ్గా పోవట్లేదు. అదే సార్ 23 నవంబర్లో నా ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను. ఇంకా 24 మొత్తం చేశాను సార్. 25 చేశాను, ఎక్కడా నాకు రాలేదు. నేను మీకు గొప్పగా ప్రిడిక్ట్ చేశానని చెప్పనండి. నేను పాస్ మార్కులు అయ్యాను కూడా అడగను. సో నేను గ్రేట్గా చెప్పానని అనుకోవట్లేదు. ఎందుకంటే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కేతువు, శని, గురు వీళ్ళందరూ కూడా రవి నక్షత్రంలో ఉన్నారు. ఓకే. అండ్ రవి, కుజ వీళ్ళందరూ కూడా రాహుతో సంబంధం కలిగి ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఒక 2 గ్రహాలు, ఇక్కడ ఒక 2 గ్రహాలు, మొత్తానికి 4 గ్రహాలు ఎగిరిపోయాయా. తర్వాత శుక్రుడు వచ్చేసి అదే నక్షత్రంలో ఉన్నాడు, ఇదో గ్రహం ఎగిరిపోయిందా. సో ఇంకా మిగిలిన గ్రహం ఏంటిది? గురు నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, అదొకటి ఎగిరిపోయిందా. ఒకే ఒక్క బుధుడు సెట్ అయ్యి ఉన్నాడు. ఒక్క బుధుడు తప్ప ఈ చార్ట్లో వేరే ఒక గ్రహము అసలు ఎక్సెప్షన్లో లేదనమాట. ఎక్స్పెక్టెడ్గా లేదు. అర్థమైందా? ఎక్స్పెక్టెడ్గా లేదు, కానీ కొంచెం ఉన్నందుకు 9, 10, 11, 2 శుభభావాల్లో ప్లేస్ అయ్యాయి. అదొక్కటే అడ్వాంటేజ్ అనమాట. ఓకే సరే, మనకి 10కి ఎన్ని మార్కులు వచ్చాయి? ఒక గ్రహమే బాగుంది కదా సార్. ఒక గ్రహమే బాగుంది కదా సార్. లేదు నేను మామూలుగా ఇప్పటిదాకా ప్రిడిక్ట్ చేసిన దానిలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు ఎన్ని మ్యాచ్ అయినట్టు అనిపించాయి అంటే నా 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఒక 3 కానీ 4 కానీ ఇస్తాను సార్. ఓకే. సో అప్పుడు మనం ఫెయిల్ అయినట్టే కదా, ప్రిడిక్షన్ సరిగా చేయనట్టేగా. సార్ ఒకసారి తులాలగ్నం ట్రై చేద్దాం సార్. నేను వేయనుగా తులాలగ్నం, ఫెయిల్ అయితే కానీ. తులాలగ్నం వేయకూడదు, వేస్తే తప్పు. ఓకే సార్, నో ప్రాబ్లం. తులాలగ్నం వేస్తే తప్పు. టెక్నికల్ డీటెయిల్స్ దాటి ఎక్కడికి పోతాం అంటున్నా. తులాలగ్నం వేస్తే 30 నిమిషాలు 25 నిమిషాల తర్వాత వేసుకోవాలి కదా. అంటే 35కి తులాలగ్నం వచ్చింది సార్. యాక్చువల్గా 35కి తులాలగ్నం వేస్తాం, కానీ మనం చెప్పం కదా తులాలగ్నం వేసి. ఓకే సార్, ఫెయిల్ ఫెయిల్ అవుతాం. అర్థమైందా? అట్లా ఫెయిల్ అయ్యకన్నా ఇట్లా ఫెయిల్ అయ్యడం మంచిది కదా. సరే, ఇంకేదన్నా సరదాగా మాట్లాడుకోవడం తప్ప ఇక ప్రిడిక్షన్ చెప్పుకోవడం ఏముంది? సార్ ఏం కాదు సార్, చెప్పండి సార్. మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ ఓకే అయ్యాయి సార్. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా, చేయండి. లేదు సార్. సార్ మీరు చెప్పండి సార్.
నెక్స్ట్ వచ్చేసి కొంచెం చెప్తానులే. నెక్స్ట్ హెల్త్ పరంగా కొంచెం అలా హెల్త్ అయింది. యూ నెక్స్ట్ నీడ్ టు టేక్ కేర్ అండి. హెల్త్ పరంగా యూ ఓకే నీడ్ టు సార్. టేక్ కేర్. ఇప్పుడు ఇయర్ ట్రై చేయండి. ఎందుకంటే మ్మ్. మీకు ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్కి స్క్వేర్ జరుగుతున్నాడు. ఇది రివర్సల్ ఆస్పెక్ట్. తులాలగ్నం వేసుకున్నా ఓకే. కన్యా లగ్నం వేసుకున్నా రివర్సల్ మ్మ్. ఆస్పెక్ట్ రివర్సల్ ఆస్పెక్టే. మీది కొంచెం హార్డెస్ట్ గానే ఉంది చార్ట్. నాకు తక్కువ మార్కులు వచ్చినందుకు అస్సలు నేను ఫీల్ గాను. మీకు మంచి జరగడానికి నేను చెప్తాను అనమాట. అర్థమైందా? థ్యాంక్ యూ నో సార్. ఈగో థ్యాంక్ యూ ప్రాబ్లమ్స్ సార్. అనమాట నాకు. మీకు థ్యాంక్ బుధ యూ దశ సార్. జరుగుతోంది. ఉన్న దశల్లో బుధుడు ఒక్కడే బాగున్నాడు కదా, ఆ బుధ దశే జరుగుతుంది కాబట్టి మంచిది. 2026 తర్వాత వస్తాడు. అర్థమైందా? దీనిలో మ్మ్. ఏ దశ ఎక్స్పెక్టెడ్గా లేదు. ఒక్క బుధ దశే బాగుంది. ఆ బుధ దశ వచ్చింది. ఆ బుధుడు దశమంలో ఉండడం భద్రమహాపురుష యోగము, రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం లాంటివి కాబట్టి అవి ఎంత అఫ్లిక్ట్ అయినా పనిచేస్తాయి. సో ఇప్పుడు బ్యాడ్ ప్రోగ్రెషన్స్ ఏమున్నాయి? 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుంది. 10th హౌస్ అపోజిషన్ నెటల్ యురేనస్ జరుగుతుంది. అన్ని ఆస్పెక్ట్స్ మ్మ్. రివర్సల్ ఆస్పెక్ట్సే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? నేను వచ్చేసి పైథాన్ డెవలపర్ కి ట్రై చేస్తున్నాను సార్. చెయ్యండి. పైథాన్ డెవలపర్ కానీ టెస్టర్ కానీ మ్మ్. మీకు మ్మ్. ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానీ లేదంటే సైబర్ మ్మ్. సెక్యూరిటీ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మ్మ్. మీరు చేసుకోవచ్చు అనమాట. మార్స్ వీనస్ కాంబినేషన్స్ కదా. సో అంటే మ్మ్. రాహుతో కలిసి ఉన్నాడు అక్కడ. కొంచెం ఇండైరెక్ట్ కాంబినేషన్స్ కూడా మార్స్ రాహు టెస్టింగ్ కాంబినేషన్స్ వచ్చాయి. అండ్ రవి గురువుల పరివర్తన ఉంది. టీచింగ్ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవుద్దండి. మీరు టీచింగ్ కూడా ట్రై చేస్తా అంటే టీచింగ్ కూడా ట్రై చేయండి. ప్రోగ్రామింగ్ని మ్మ్. టీచ్ చేస్తారు కదా, అది కూడా జాబే కదా. ఎస్ సార్. ట్రైనర్ గా. ట్రైనింగ్ కూడా ఏదైనా ఏ జాబ్ రాలేదనుకోండి, ఈ ప్రాజెక్ట్స్ మ్మ్. చేసి ఇచ్చే ఒక జాబ్ ఉంటుంది. అవును సార్. మీరు ప్రాజెక్ట్ బాగా చేశానని చెప్పారు కదా, అవును ఆ సార్. ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లేదంటే ఇంకా ఇంకా రకరకాల కేటగిరీ వాళ్ళకి రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ని చేసేదానికి కూడా మీకు చేసుకోవచ్చు మీరు చిన్న ఆర్గనైజేషన్ లాగా. అర్థమైందా? ఎస్ సార్. అట్లాంటివి ట్రై చేయండి. మీకు ఏ జాబ్ రావట్లేదంటే జాబులు ఇప్పించే జాబే జాబ్, లేదంటే ప్రాజెక్ట్స్ చేసే జాబే జాబ్. ఎందుకంటే స్పీచ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, నేను ఫెయిల్ అయినా కూడా మీకు చెప్తున్నా ఆ ఐడియాస్. ఎస్ సార్. అర్థమైందా? అర్థం. నా ఫెయిల్యూర్స్ ఏంటి రీజన్స్ తెలుసు నాకు. నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటాను కానీ బట్ ప్రాబ్లం ఏంటిదనంటే చాట్లో కూడా ఇష్యూ ఉంది. ఎస్ సార్. సరేనా మరి? సార్ 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 ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇప్పుడు జాబ్ పరంగా ఇలా ట్రై చేస్తాను సార్. అవును, ఈ నెక్స్ట్ ఇయర్ లోనే వచ్చేసి ఇదిగో 26 నుంచి 27 మధ్యలో రావాలి. 26 జూలై నుంచి 27 జూలై మధ్యలో వచ్చేయాలి అంతే. సార్ ఇక సార్ కొంచెం రాలేదనంటే ఇక నేను చెప్పిన ఐడియాస్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే దాని సార్. అర్థం అది. మ్యారేజ్ ఎప్పుడైతుంది చెప్పండి సార్. ఇది అయ్యాక మళ్ళీ ఒకసారి చూద్దాం కదా, మనం అసలే ఫెయిల్ అయ్యాం. మళ్ళీ అవన్నీ ప్రిడిక్ట్ చేయడం ఎందుకు? లేదు సార్, ఇది ఒక్కటి చెప్పండి సార్. వద్దు, ఇది ఒక్కటి అయ్యాక చూద్దాంలే, మళ్ళీ చూద్దాం. సరే ఫస్ట్ సార్. ఇది సెట్ అయితే అది సెట్ అయింది కదా. సరేనా? సరే సార్. గురువు ఎవరు ఫలితాన్ని ఇస్తాడు? బుధుడు ఫలితాన్ని ఇస్తాడు పరివర్తన యోగంతో. బుధుడు బాగున్నాడు కదా కాబట్టి వర్కౌట్ అవుద్దిలే పెళ్ళి. టెన్షన్ పడకండి. సరేనా? ఓకే ఓకే సార్. అంటే తొందరగా అయిద్దా లేట్గా అయిద్దా అని. ఇది సెట్ అవగానే అది సెట్ అవుద్ది. ఫస్ట్ ఇది సెట్ చేయండి. ఓకే సార్. సరే, నమస్తే సార్ మరి. ఇంకొక చిన్నది సార్. చెప్పండి, మీరు చెప్పాకే నమస్తే ఇప్పుడు పెడతా. చెప్పండి. ఇప్పుడు వచ్చేసి గురువు శుక్రుడు వచ్చేసి స్క్వేర్ పడింది కదా సార్. అది శనితో పడిందిలే ఇప్పుడు. శుక్రుడితో అంటే గురువుతో కాదు, శనితో పడిందా? శనితో పడింది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ ప్రోగ్రెసివ్ సాటర్న్ కి అయ్యాడు స్క్వేర్. ఓకే ఓకే. అదే గురువుతో పడితే యోగం వస్తుందని అడిగాను. రెండిటితోనూ యోగం వస్తుంది. సరేనా? ఓకే ఓకే సార్. సరే మరి, ఆల్ ది సార్ బెస్ట్. బిజినెస్ కి ఏమైనా బాగుందా సార్ చార్ట్? వద్దు, బిజినెస్ ఏమొద్దు, సర్వీస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.